హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్షి ఛానల్. మనము ఇప్పుడు కరివేపాకు పొడి రెడీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మెంతులు కొద్దిగా, దీంట్లో వెల్లుల్లిపాయ, నువ్వులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఫస్ట్ శనగపప్పు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి శనగపప్పు. ఇప్పుడు మినప్పప్పు అండి. టైం పడుతుందండి ఇది వేగాలంటే. లో ఫ్లేమ్లో కదా వేయించుకుంటాము, లేదంటే మాడిపోతుంది. ధనియాలు, మెంతులండి కొంచెం, ఒక 2-3 మిరియాలు కూడా యాడ్ చేసుకున్నామండి. తర్వాత నువ్వులండి, తర్వాత జీలకర్ర, దాని తర్వాత పసుపు అండి వేయించుకొని, చింతపండు దీంట్లోనే వేయించాలండి. ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చిని వేయించుకోవాలండి మళ్ళీ సపరేట్గా. వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కరివేపాకును వేయించుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. ఇది కరివేపాకును మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఇది కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలి. నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశానండి, బాగుంటుందని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇలా వేగినాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ పప్పుది వేయించుకున్నాం కదా, ఇదాన్ని గ్రైండ్ చేయాలి. ఫస్ట్ మిక్స్ అండి, రెండు మిక్స్ చేస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేయించుకున్న దీంట్లో వేద్దామండి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎంత వేసుకుంటే అంత. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయాలండి. కరివేపాకు పొడి రెడీ అండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఒక రౌండ్ తిప్పి వదిలేయాలండి, బాగుంటుంది. కరివేపాకు పొడి రెడీ అండి. దీంట్లో వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.